అందరూ ఎలా ఉన్నారు? బ్లౌజ్ కటింగ్ అయితే నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను కదా! చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది బ్లౌజ్ కటింగ్ అయితే. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ఇంట్లో ఉంటూ కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనకంటూ మనం ఓన్‌గా సంపాదించాలి అంటే టైలరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఇన్‌కమ్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ దానికి తోడు ఇంట్లో మనం మన పనులు చేసుకుంటూ కూడా పిల్లల్ని చూసుకుంటూ కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఎర్న్ చేసుకోవడానికి టైలరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈరోజైతే నిన్నటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా! ఆ బ్లౌజు కట్ చేసిన బ్లౌజ్‌ని లైనింగ్ మీద ఎలా ప్లేస్ చేసుకోవాలి, లైనింగ్‌లో జాయింట్లు పడకుండా ఎక్కడ ఏ పార్ట్ తీయాలి అన్నది ఈరోజైతే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి వీడియో అయితే చెక్ చేయండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. 2 సైడ్‌లు ఒకే రకమైన బార్డర్ వచ్చింది. ఇలా బార్డర్ వచ్చినప్పుడు మనం ఎంత బిగ్ సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నా కానీ చిన్న జాయింట్ కూడా రాదండి. చాలామందికి చంకలో పీసులు పడుతూ ఉంటాయి జాయింట్స్. అలా జాయింట్స్ పడ్డప్పుడు కొంతమంది ఇష్టపడరు. ఇలా సేమ్ బార్డర్ వచ్చినప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి. ఇలా 2 బార్డర్స్‌ని కలిపి వన్ సైడ్ పట్టేసుకొని హాఫ్‌కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫోల్డ్ గాని చేసుకొని హ్యాండ్స్ తీసుకున్నాము అంటే సైజ్ ఎంతైనా సరే ఒక చిన్న జాయింట్ కూడా రాదండి. నీట్‌గా ఉంటుంది ఫినిషింగు. జాయింట్లు లేకుండా బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అన్నది కూడా మనకు తెలిసుండాలి. అప్పుడే మనం టైలరింగ్‌లో మంచిగా సక్సెస్ అవుతాము. చాలామందికి చంక ముక్కలు వేయొద్దు, చంక ముక్కలు వేయొద్దు అని చెప్తారు. లైనింగు చంక ముక్కలు పడ్డా కానీ అది లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు. కానీ బ్లౌజ్ పీస్‌కి చంక ముక్కలు పడితే చాలామంది ఇష్టపడరండి. ముందే చెప్తూ ఉంటారు. చంక పార్ట్‌లో జాయింట్లు రాకుండా చూడు, జాయింట్లు రాకుండా చూడు అని. బోర్డర్ వచ్చిన వాటికి వన్ సైడ్ బోర్డర్ వస్తే మాత్రం మనం చేయగలిగింది ఏమీ లేదు. వాటికి కంపల్సరీ జాయింట్లు అనేవి వస్తాయి. బ్యాక్ సైడ్ పార్ట్‌ని చూసారా నేను ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి క్రాస్ పార్ట్ అన్నది కరెక్ట్‌గా వస్తుంది ఫ్రంట్ పార్ట్‌లోకి. మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు కానీ, ప్లేస్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు కానీ ఇలా జాయింట్లు పడకుండా ఉండేటట్టు చూసుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోండి. మనం కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ పార్ట్‌కి కరెక్ట్‌గా కనుక కట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అన్నది కటింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది తొందరగా కంప్లీట్ అవుతుంది. మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ అన్నది ఎక్కువ తీసేసుకొని కుట్టుకున్నాక కట్ చేసుకుందాంలే అంటే మళ్ళీ ఇదంతా కటింగ్ మిషన్ మీద పెట్టుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది టైం ఎక్కువగా తీసుకుంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ తక్కువ టైంలో కూడా మనం ఎక్కువ బ్లౌజులు కుట్టొచ్చు. అది ఎలా ఏంటి అన్నది కూడా మనకు తెలిసి ఉంటేనే టైలరింగ్‌లో సక్సెస్ అవుతాము. కుట్టామంటే కుట్టాము, రోజు మొత్తం ఒక్క జాకెట్ కుట్టేవాళ్ళు ఉన్నారు, రోజుకు 10 జాకెట్లు కుట్టేవాళ్ళు ఉన్నారు. అదే మిషను, అదే పని. కానీ ఎందుకు స్పీడ్‌గా అవుతుంది అంటే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. చూసారా నేను ఎక్కడ ఏ పార్ట్స్ తీశాను, ఫ్రంట్ పార్ట్ ఎలా క్రాస్ వేశాను అన్నది గమనించండి. గమనిస్తూ కటింగ్ అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను షేప్ బెల్ట్ మొత్తం కట్ చేసుకున్నాక లాస్ట్‌లో తీసుకుంటాను. ఇది ఉజ్జాయింపుగానే తీసేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్వరికైనా ఒకే సైజులో ఉంటుంది షేప్ బెల్ట్ అన్నది. ఇంక ఎవరికో మరి పెద్ద పెద్ద సైజులు వాళ్ళకి మాత్రమే షేప్ బెల్ట్ అన్నది ఎక్కువ పెద్దగా తీస్తాము. మిగిలిన వాళ్ళందరికీ నార్మల్‌గానే తీస్తున్నాము. ఇప్పుడొచ్చే తలకి అందరూ ఎక్కువ శాతం బ్లౌజులు లెంగ్త్‌లు ఎక్కువ పెట్టిచ్చేస్తున్నారు. మరీ లెంత్ ఎక్కువైనా కానీ కిందన్నది ఫోల్డింగ్ పడిపోతుంది. అది కరెక్ట్‌గా ఉండదు. బ్లౌజ్ అన్నది వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ముడతలు వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే అసలు ఎంత పొడవు పెట్టినా ఇచ్చిన బ్లౌజ్ మీద ఇంకొక రంగుళం పెట్టి, ఇంకొక రంగుళం పెట్టు అంటారు. మీటర్ జాకెట్ కుట్టే రోజులు పోయి మీటర్‌న్నర, మీటర్‌ంబావు కూడా లైనింగ్ వేసే బ్లౌజులు ఉన్నాయి నా దగ్గర అయితే. తలనొప్పి వచ్చేస్తుంది. మరీ అంతంత పొడవులు పెట్టుకున్నా కానీ మనకి బ్లౌజ్ అన్నది నీట్‌నెస్ అన్నది రాదు. ఇక అది చొక్కా తొడుక్కున్నట్టే ఉంటుంది. అదేమంటే మాకు వెనక ముడతలు పడిపోతున్నాయి, మాకు వెనక ముడతలు పడిపోతున్నాయి అంటారు. తేడా మన బాడీలో ఉందన్నది మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. ఇంకొంచెం పొడవు పెట్టి, ఇంకొంచెం పొడవు పెట్టు అంటారు. ఇచ్చే 80 పాయింట్లు బ్లౌజ్ పీస్‌లో ఎక్కడి నుంచి వస్తాయండి అంతంత పొడవులు? అది కూడా కొద్దిగా ఆలోచన చేసుకోండి. నేనైతే ఈ బ్లౌజ్ ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఎక్కడ చిన్న జాయింట్ కూడా రాదు. ఇదైతే పైపింగ్ వేయమన్నారు బ్లౌజ్‌కి. నేను బ్లూ కలర్ తీసుకొని పైపింగ్ అయితే వేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ షేర్ చేయండి.